జమ్మూ కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. పర్యాటక కేంద్రం పెహల్గాంలో ముష్కర్లు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా దళాలు ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీనగర్కు పయనమయ్యారు. అమర్నాథ్ యాత్రకు ఈ ఏడాది పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పొడవైన పచ్చిక బయళ్లతో ఆహ్లాదకర వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్గా తలపించే పెహల్గాంలో కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. వారిలో పలువురు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను పెహల్గాంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బైసరన్ లోయలోని పర్వతం పైనుంచి దిగివచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి వారిపై కాల్పులకు తెగబడ్డారు. ముష్కరులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు చెప్పారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. కాల్పుల ఘటన తర్వాత ఆ ప్రాంత హృదయ విదారకంగా మారింది. రక్తం కారుతుండగా బాధితులు నేలపై చలనం లేకుండా చెల్లాచెదురుగా పడున్నారు. తమ వారిని కాపాడాలంటూ వారి సంబంధికులు వేడుకుంటున్న దృశ్యాలు చూపర్లను కదిలించాయి. తొలుత గాయపడిన వారిని గుర్రాలపై కిందకు తరలించారు. ఆ తర్వాత సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళుతూ ఉంటారు. ఒకటి అనంతనాగ్ జిల్లాలో పెహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా గందర్బాల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. कभी नागपुर में, कभी बंगाल में, कभी बांग्लादेश में, ये हिंदुओं के साथ हर बार अत्याचार नरसंहार ये बर्दाश्त करने के काबिल नहीं है। जिनोसाइड आप देख सकते हैं महिलाओं के नहीं, डिमांड वाली क्या बात है भाई साहब? ये उग्रवाद है, उनको गोली मारनी चाहिए। गोली का जवाब गोली। अगर अफगानिस्तान बनाना चाहते हैं तो यहाँ पे बने फिर अफगानिस्तान। अगर अफगानिस्तान ही बनाना चाहते हैं, आप भी रिटेलिएशन ही चाहते हैं, तो रिटेलिएशन करने के लिए हम भी तैयार हैं। हम भी अपना परिवार छोड़ के आइए फिर मैदान में, आइए हम भी दिखाएंगे अफगानिस्तान कैसे बनता है। సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని కేంద్ర మంత్రికి సూచించారు. దీంతో ఆయన శ్రీనగర్కు పయనమయ్యారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతి భద్రతలను సమీక్షించనున్నారు. ఈ ఉగ్రదాడి ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. బాధ్యులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రాంబన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని శ్రీనగర్కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.